ప్లస్ కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ వన్ ఇంటూ ఎస్ ప్లస్ టూ డ్రా ది రూట్ లోకస్ అన్నాడు. సో మీరు చూడగానే ఏం చేయాలంటే ఇక్కడ ఈ సిస్టమ్ ఎలా ఉందంటే లైక్ ఏ 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ ఫామ్లో ఉంది. ఓకేనా, మనకు కావాల్సింది ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కదా. సో మీరు చూసి సింప్లిఫై చేసి ఆ సింప్లిఫైలో వచ్చిన ఈక్వేషన్ మీరు రాయకూడదు. నార్మల్గా ఇలా కూడా అడగొచ్చు ఎగ్జామ్స్లో మీకు. అందుకని ఏం చేయాలంటే మీరు సో ఇలా వచ్చినప్పుడు ఇట్స్ లుక్ లైక్ ఏ 1 ప్లస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ ఫామ్లో ఉంది కాబట్టి సో మనకు కావాల్సిన ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ దట్ మీన్స్ దిస్ ఇస్ జీ ఆఫ్ ఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్ ఈ పార్ట్ కావాలి. సో దట్ మీన్స్ జీ ఆఫ్ ఎస్ అండ్ హెచ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు కే బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ వన్ ఇంటూ ఎస్ ప్లస్ టూ. ఓకే, దిస్ ఏ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఇప్పుడు ఈ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం యూజ్ చేసుకొని మనం రూట్ లోకస్ డ్రా చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ నెంబర్ ఆఫ్ జీరోస్. స్టెప్ 1 ఏంటంటే సో గివెన్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్లో పోల్స్ ఏమున్నాయి, జీరోస్ ఏమున్నాయి. ఇక్కడ పోల్స్ అంటే చూడండి, పోల్స్ ఏమున్నాయి, ఎస్ ఈక్వల్ టు 0 ఒక పోలు, ఎస్ ఈక్వల్ టు -1 ఒక పోలు, ఎస్ ఈక్వల్ టు -2 ఒక పోల్. ఓకేనా, దీస్ ఆర్ ద పోల్స్ ఇన్ ద గివెన్ సిస్టమ్. జీరోస్ చూడండి, ఏమైనా జీరోస్ ఏం లేవు కదా, ఓన్లీ కే ఉంది. ఓకేనా, ఇక్కడ ఎస్ ఇంకేం లేవు కదా, న్యూమీటర్లు ఇంకేం లేవు కాబట్టి సో జీరోస్ అనేవి మనకి ఏం లేవు ఇక్కడ. ఓన్లీ వీ హ్యావ్ ద 3 పోల్స్. ఓకేనా, సో ఇప్పుడు ఈ పోల్ జీరోస్ పోల్స్ మీరు ఏం చేస్తారంటే పోల్ జీరో ప్లాట్లో ప్లాట్ చేయండి. సో దిస్ ఎ పోల్ జీరో ప్లాట్. సో ఇది ఇమాజినరీ యాక్సిస్, ఇది రియల్ యాక్సిస్. సో ఇక్కడ ఫస్ట్ ఎస్ ఈక్వల్ టు 0 దగ్గర ఒక పోల్ ఉంది. ఓకేనా, దట్ ఈస్ ఎ P1 ఇండికేట్ చేశాను. తర్వాత ఎస్ ఈక్వల్ టు -1 దగ్గర ఇంకో పోల్ ఉంది, దట్ ఈస్ ఎ P2. ఓకే, నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు -2 దగ్గర ఇంకో పోల్ ఉంది, దట్ ఈస్ ఏ P3. ఓకే, ఇంకా జీరోస్ ఏం లేవు కదా. సో దిస్ ఇస్ ఏ పోల్ జీరో ప్లాట్. ఇది స్టెప్ 1. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు అబ్జర్వ్ ది వాట్ ఈస్ ద రూట్ లోకస్ యాక్సిస్. ఓకేనా, ఫ్రమ్ ది స్టెప్ 1 we observe the how many poles and how many zeros in the S plane. The next step is we have to observe the what is the root locus axis ఏంటి అసలు. ఓకేనా, రూట్ లోకస్ యాక్సిస్ అంటే సో రూట్ అనేది ఆ రూట్స్ అనేవి లోకస్ ఎక్కడ ఫామ్ చేస్తున్నాయి అనేది. ఇది ఎలా మేర్ చేయాలంటే చూడండి, సో మన ఫస్ట్ పోల్ ఏంటి, ఇది కదా P1 కదా. సో ఈ P1 దగ్గర నుంచి చూసినప్పుడు మీరు P1 దగ్గర మీరు ఇలా ఒక హ్యాండ్ హోల్డ్ చేసుకోండి ఇలాగా. ఓకేనా, సో ఈ P1 పక్కన మీరు రైట్ సైడ్ చూడండి, సీ ద రైట్ సైడ్. ఈ రైట్ సైడ్లో పోల్స్ కానీ జీరోస్ కానీ ఏమైనా ఉన్నాయా? వీ డోంట్ హ్యావ్ పోల్స్ అండ్ జీరోస్ ఇన్ ద రైట్ సైడ్. ఓకేనా, అంటే కౌంట్ ఏంటి, ఇప్పుడు జీరోనే కదా. 0 అనే డిజిట్ అనేది ఈవెన్ ఆడా? ఓకేనా, ఈవెన్ కాబట్టి, ఈవెన్ కదా, 0 అంటే ఈవెన్ కాబట్టి ఇక్కడ రూట్ లోకస్ ఉండదు. ఓకేనా, అంటే ఈ పోల్ P1 తర్వాత ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ యాక్సిస్లో రైట్ సైడ్ యాక్సిస్లో చూసినప్పుడు ఇక్కడ మనకి పోల్స్ ఏం లేవు, జీరోస్ ఏం లేవు. ఓకేనా, అంటే కౌంట్ ఎంత, 0 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ రూట్ లోకస్ ఉండదు. అది కండిషన్. సరే, ఇప్పుడు మనం ఇంకో నెక్స్ట్ పొజిషన్ షిఫ్ట్ చేద్దాం. ఇలా వస్తున్నాను, కమ్ టు ద P2కి వచ్చాను. సో P2 పోల్ నుంచి నేను ఐఆమ్ సీయింగ్ ఎట్ ద రైట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నాను. ఇక్కడ ఏమైనా పోల్స్ అండ్ జీరోస్ ఉన్నాయా? ఒక పోల్ ఉంది కదా, 1 పోల్ ఉంది. జీరోస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. అంటే టోటల్ కౌంట్ ఎంత, 1 + 0 అంటే 1 అనేది ఈవెనా ఆడా? ఆడ్. ఈవెన్. సో 1 అనేది ఆడ్ కాబట్టి సో మనం చూస్తున్న పాయింట్ దగ్గర నుంచి ఓకేనా అప్ టు దట్ రూట్ వీ హ్యావింగ్ ద రూట్ లోకస్. ఓకేనా, అంటే ఈ P2 దగ్గర నుంచి P1 వరకు వీ హ్యావ్ ది రూట్ లోకస్ యాక్సిస్. ఓకేనా, అర్థమైందా? సో మళ్ళీ ఇలాగే రండి. సో కమ్ టు దిస్ సైడ్, కమ్ టు ద P3కి వచ్చాను. సో P3 పక్క నుంచి నేను ఐఎమ్ అబ్జర్వింగ్ ఎట్ ద రైట్ సైడ్ ఆఫ్ దిస్ P3. ఈ P3 యొక్క రూట్కి నేను ఓకేనా, P3 రూట్ ఆర్ పోల్, ఈ పోల్ దగ్గర నుంచి నేను ఐఎమ్ అబ్జర్వింగ్ ఎట్ ద రైట్ సైడ్. ఇక్కడ చూసినప్పుడు ఏమైందంటే ఇక్కడ నాకు 2 పోల్స్ ఉన్నాయి, P1 ఒకటి, P2 ఒకటి. 2 జీరోస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఓకేనా, అంటే టోటల్ మీ కౌంట్ ఎంత, 2 పోల్స్ అంటే 2, జీరోస్ ఏం లేవు కాబట్టి 0, 2 + 0 = 2. అది ఈవెనా ఆడా? 2 అనేది ఈవెనా ఆడ్మా? ఈవెన్ కాబట్టి ఓకేనా, దిర్ ఇస్ అ నో రూట్ లోకస్ ఆఫ్టర్ దిస్ పోల్. ఓకేనా, మనం ఇక్కడ చూస్తున్న పాయింట్ దగ్గర నుంచి P3 దగ్గర నుంచి ఇక్కడ ఏమి రూట్ లోకస్ లేదు. ఓకేనా, నెక్స్ట్ P3 నుంచి మూవ్ అయ్యాను, ఇలాగే వెళ్తున్నాను. ఇక్కడేం లేవు ఇంకా. అప్పుడు ఇక్కడ సంథింగ్ ఐ స్టాప్ హియర్, ఇక్కడ ఆగాను, ఈ పొజిషన్లో ఆగాను. ఈ పొజిషన్ చూస్తున్నాను. ఈ పొజిషన్ నుంచి అబ్జర్వింగ్ ద రైట్ సైడ్. ఇక్కడ చూస్తున్నప్పుడు నాకు మొత్తం 3 పోల్స్ ఉన్నాయి. ఓకే, నో జీరోస్. వీ హ్యావ్ 3 పోల్స్. 3 + 0 = 3. 3 ఆడ్ కాబట్టి నేను చూస్తున్న పాయింట్ దగ్గర నుంచి అంటే ఇక్కడ నుంచి ఫ్రమ్ దిస్ పాయింట్ అప్ టు దట్ పోల్ P3 వరకు
వీ హ్యావ్ ది రూట్ లోకస్ యాక్సిస్. ఓకేనా? అలా ఇలా నేను ఇక్కడ ఏం లేవు కదా అసలు, నేను చూసిన పాయింట్ దగ్గర పోల్స్ లేవు, జీరోస్ లేవు. అలా అప్ టు ఇన్ఫినిటీకి వెళ్ళినాం కూడా మనకి ఇక 3 ఉంటుంది కాబట్టి టోటల్ కౌంట్. ఓకేనా? ఆడ్ కాబట్టి సో ఇది కంప్లీట్గా ఇక్కడ ఈ పోల్ P3 దగ్గర నుంచి అప్ టు ద ఇన్ఫినిటీ వీ హ్యావింగ్ ద రూట్ లోకస్ యాక్సిస్. ఓకేనా? ఇది నా కన్ఫ్యూజన్ మీకు ఇప్పుడు అర్థమైందా? ఓకే, దిస్ ఇస్ ద రూట్ లోకస్ యాక్సిస్. క్లియరా? నెక్స్ట్ కమ్ టు ద స్టెప్ 3కి వచ్చాను. స్టెప్ 3లో మీకు తెలిసింది మీకు. ఓకేనా? సెంటర్డ్ కనుక్కోవాలి. సమ్ ఆఫ్ పోల్స్ మైనస్ సమ్ ఆఫ్ జీరో బై పోల్స్ మైనస్ 0. ఓకే, సో 0 - 2 0 - 1 - 2 ఈజ్ ఈక్వల్ టు -0 బై సో 3 టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ 3 కాబట్టి 3 టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి 0 కాబట్టి 0. సో -3/3 దట్ ఈస్ -1. సో సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు ది నెక్స్ట్ స్టెప్ 4 లేదంటే యాంగిల్ ఆఫ్ అసెంప్టర్స్ కనుక్కోవాలి. ఓకేనా? ఫార్ములా ఏంటి? 2q + 1/180/p - z. ఓకేనా? సో ఇక్కడ q అనేది సిన్స్ q ఈజ్ ఈక్వల్ టు 0, 1 అండ్ సో ఆన్, p - z - 1. సో చూడండి ఇప్పుడు, సో ఫస్ట్ q వాల్యూ కనుక్కుందామా. q ఈజ్ ఈక్వల్ టు 0, 1 అంటే p వాల్యూ ఎంత? టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ ఏంటి? 3 మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ 0, 3 మైనస్ ఏమవుతుంది ఇప్పుడు? సో వాల్యూ ఈజ్ అప్ టు ద 2, 3 - 1 అంటే 2 వరకు వస్తుంది. అంటే q వాల్యూ అనేది 0, 1, 2. ఓకేనా? q వాల్యూది 0, 1, 2. ఇప్పుడు చూడండి, 2q + 1 × 180/3 - 0 అంటే 3. ఫస్ట్ నేను q = 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇఫ్ q ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ అసెంప్టోడ్ ఏంటి? q 0 అంటే 180/3 వస్తుంది. 180/3 అంటే 60 degrees. ఇఫ్ q = 1 అయినప్పుడు చూడండి, 2 + 1 3 సో 3 క్యాన్సిల్ అయిపోతుంది. యూ మే గెట్ ద 180 degrees. నెక్స్ట్ ఇఫ్ q = 2, ఓకే, సో అప్పుడు సో 2 × 2 4 + 1 5/3 అప్ టు మీకు ఏమొస్తుందంటే యూ మే గెట్ ది సమ్ యాంగిల్ ఆఫ్ అసెంప్టోడ్ మేబీ 300 వస్తుంది మీకు. ఓకేనా? సాల్వ్ చేయండి, వస్తుంది. సో దిస్ ఈజ్ ది యాంగిల్ ఆఫ్ అసెంప్టోడ్స్. వీ హ్యావింగ్ ద యాంగిల్ ఆఫ్ అసెంప్టోడ్స్ మీకు ఏమొచ్చాయంటే 60 ఒకటి, 180 ఒకటి, 300 ఒకటి. ఓకేనా? దిస్ ఇస్ ద డేటా. నెక్స్ట్ ఇప్పుడు మనము నెక్స్ట్ స్టెప్ వీ హ్యావ్ టు ఫైండ్ ది బ్రేక్ అవే ఆర్ బ్రేక్ ఇన్ పాయింట్. ఓకేనా? సో మీరు మీ పోల్ జీరో ప్లాట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు జీరోస్ ఏం లేవు. చూడండి, ఓన్లీ పోల్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇలా 2 పోల్స్ ఉన్నాయి అంటే ఈ 2 పోల్స్ మధ్యలో మనకి బ్రేక్ అవే పాయింట్ ఉంటుంది. ఓకేనా? ఇలా 2 పోల్స్ మధ్యలో రూట్ లోకస్ యాక్సిస్ వచ్చింది అంటే ఇన్ బిట్వీన్ వీ హ్యావింగ్ ద బ్రేక్ అవే పాయింట్. ఓకే, అదే 2 జీరోస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 జీరోస్ మీద రూట్ లోకస్ యాక్సిస్ ఉంది అంటే వీ హ్యావింగ్ ద బ్రేక్ ఇన్ పాయింట్. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ ఫస్ట్ బ్రేక్ అవే పాయింట్ కాబట్టి, సో ఇక్కడ మనకి 2 పోల్స్ ఉన్నాయి కాబట్టి 2 పోల్స్ మధ్య రూట్ లోకస్ ఉంది కాబట్టి సో వీ నీడ్ టు ఫైండ్ ది బ్రేక్ అవే పాయింట్. సో బ్రేక్ అవే పాయింట్ ఎలా కనుక్కుంటారంటే వీ హ్యావ్ టు టేక్ ది క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకేనా? క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క డినామినేటర్ తీసుకోవాలి. సో ఇక్కడ ఇలా ఉంది కదా, k/s × s + 1 × s + 2 ఉంది కదా, g of s × h of s. సో దీన్ని మీరు సాల్వ్ చేస్తే, అంటే ఇఫ్ యూ ఫైండ్ ద c of s / r of s కనుక్కుంటే, ఓకేనా, మీకు వచ్చి డినామినేటర్ ఎలా ఉంటుందంటే డినామినేటర్ లుక్ లైక్ 1 + g of s × h of s ఇలా డినామినేటర్ వస్తుంది మీకు ఈ డినామినేటర్లో. ఓకేనా? సో వచ్చిన వాల్యూ ఇది. లేదా సింపుల్గా మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డినామినేటర్ ఏదైతే ఉందో అది రాసుకొని డైరెక్ట్గా లైక్ దిస్ యూ కెన్ రైట్ s × s + 1 ఇది మొత్తం డినామినేటర్ రాసుకొని ప్లస్ న్యూమరేటర్లో ఏదైతే ఉందో అది రాసుకుంటే షార్ట్కట్లో రాసుకోవచ్చు ఈజీగా. ఓకేనా? +k అంతే. సో దీన్ని సింప్లిఫై చేయండి, యూ మే గెట్ ది s³ + 3s² + 2s + k = 0 వస్తుంది. ఓకేనా? సో దీన్ని సాల్వ్ చేసి dk/ds = 0 చేయాలి. ఓకే, వీ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఈ k వాల్యూ అనేది ఎక్కడ ఏ రూట్లో ఉందో మనకు కనుక్కోడానికి. సో వీ హ్యావ్ టు మేక్ ద dk/ds = 0. దెన్ యూ మే గెట్ దిస్ ఈక్వేషన్ ఆఫ్టర్ దిస్ డిఫరెన్షియేషన్ అండ్ విత్ రెస్పెక్ట్ టు s and equating 0. So after that, this one you have to find the roots of this quadratic equation. So I got here s1 = -0.422, s2 = -1.577. సో ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ వచ్చాయి మనకి. వీ హ్యావ్ ద 2 పాయింట్స్. సో ఈ 2 పాయింట్స్లో
ఒక పాయింట్ వచ్చి S1 ఈక్వల్ టు -0.422. సో అది ఎక్కడ ఉంది చూడండి. సో హియర్ వీ హ్యావ్ ద -1, హియర్ వీ హ్యావ్ ద 0. అంటే సో ఇన్ బిట్వీన్ హియర్ వీ హ్యావింగ్ ద -0.422. ఇది -1.5 ఎక్కడ ఉంది? సో ఇక్కడ రావచ్చు. ఇక్కడ రూట్ లోకస్ లేదు కదా. సో దిస్ పాయింట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో వీ రిక్వైర్స్ ఓన్లీ S1 ఈక్వల్ టు -0.422. ఓకేనా. సో ఇది బ్రేక్అవే పాయింట్. బ్రేక్అవే పాయింట్ ఈజ్ ఈక్వల్ టు -0.422. ఓకేనా. సో ఇది ఇస్ డేటా. సో నెక్స్ట్ స్టెప్, లాస్ట్ స్టెప్ ఏంటంటే, సో నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ది ఇంటర్సెక్షన్ విత్ ఇమాజినరీ యాక్సిస్. సో రూట్ లోకస్ అనేది ఇమాజినరీ యాక్సిస్లో ఎక్కడ కట్ అవుతుందో మనం తెలుసుకోవాలి. ఓకేనా. ఫర్ దట్ వీ హ్యావ్ టు టేక్ ద సేమ్ ఈక్వేషన్ వాట్ వీ టేక్ బిఫోర్. సో ఇది ఉంది కదా, ఈ ఈక్వేషన్ తీసుకొని దీనికి మనం ఆర్ఎస్ క్రైటీరియా అప్లై చేసి, ఓకేనా. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద వేర్ ఈస్ ద ఇంటర్సెక్షన్ పాయింట్. సో ఆల్రెడీ చెప్పుంటాను మీకు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్ని మీరు ఇలాగా రోస్లో రాసుకోవాలి. ఓకేనా. S³ అంటే దీని కోఎఫిషియంట్ 1, దీన్ని నెలెక్ట్ చేయండి. తర్వాత 2 రాసుకోండి. తర్వాత S², సో 3 కోఎఫిషియంట్. తర్వాత దీని తర్వాత 2s నెగ్లెక్ట్ చేస్తే వి గెట్ ద K. సో ఇప్పుడు మీకు S1 కావాలి అంటే, సో దిస్ ఈజ్ A అనుకుంటే దిస్ ఈజ్ B, C, D. ఫార్ములా ఏం చెప్పాను మీకు? సో BC మైనస్ AD/C ఫార్ములా అమ్మా. ఓకేనా. నార్మల్గా మీరు AD మైనస్ BC వేస్తారు కదా, అలా కాకుండా BC మైనస్ AD/C. సో ఇప్పుడు BC వాల్యూ చూడండి, 3 2 6 మైనస్ K/C 3, 6 మైనస్ K/3. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్ కావాలంటే ఏం చేయాలి మీరు? మళ్ళీ ఇక్కడ సమ్ 0 0 ఉందనుకుంటే, ఓకేనా, సేమ్ BC మైనస్ AD/C చేస్తే అంటే, సో ఇప్పుడు ఇది A అవుతుంది, ఇది B అవుతుంది, ఇది C, ఇది D అనుకోండి. ఓకేనా. సో వీ గెట్ ద 0 హియర్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇది A అనుకోండి. దిస్ ఇస్ ద A, దిస్ ఈస్ ద B, దిస్ ఇస్ ద C, దిస్ ఇస్ ద D. సేమ్ BC మైనస్ అంటే 6 మైనస్ K/3 ఇంటూ K మైనస్ AD 0/6 మైనస్ K/3. ఇది క్యాన్సిల్ వెళ్ళి మీకు K వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన పాయింట్లో మీకు ఇప్పుడు K వాల్యూ అనేది సో K వాల్యూ చూడండి. ఇప్పుడు ఎలా K ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పాయింట్ తీసుకుంటే 6 మైనస్ K/3 ఈక్వల్ టు 0 చేస్తే, సో యూ గెట్ ద 6 మైనస్ K ఈక్వల్ టు 0, K ఈక్వల్ టు యూ మే గెట్ ది 6. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు K వాల్యూ అని ఇక్కడ 6 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఈ రో మొత్తం, సో దిస్ రో బికమ్స్ ఆల్ రో వాల్యూ బికమ్ 0. ఇలా రోస్ మొత్తం 0 అయ్యాయంటే దట్ ఈస్ ఏ సిస్టమ్ ఈజ్ ఏ మార్జినల్లీ స్టేబుల్. ఓకేనా. సో అట్ K ఈక్వల్ టు 6 ద గివెన్ సిస్టమ్ ఈజ్ ఏ మార్జినల్లీ స్టేబుల్. ఓకేనా. ఇది ఈ పాయింట్ కవర్ అయింది ఇక్కడ. ఓకేనా. సో రో మొత్తం 0 అయిపోయింది అంటే దట్ సిస్టమ్ ఈజ్ ఏ మార్జినల్లీ స్టేబుల్. అప్పుడు ఏం చేయాలి మనము? వీ హ్యావ్ టేక్ ద ఆక్సిలరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ ఎలా చేస్తారు? సో ఆ రోకి పైన ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఆక్సిలరీ ఈక్వేషన్ రాసుకోవాలి. ఇక్కడ 3 ఉంది, K ఉంది అంటే 3s² కోఎఫిషియంట్ S² కదమ్మా, 3s² ప్లస్ K ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. అప్పుడు ఏమవుతుంది మీకు? సో 3s² ఈజ్ ఈక్వల్ టు, సో K వాల్యూ ఎంత? 6 కదమ్మా, 3s² ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో 3s² ఈజ్ ఈక్వల్ టు -6, s² ఈజ్ ఈక్వల్ టు -2, s ఈజ్ ఈక్వల్ టు ±√2. ఓకేనా. సో ఇక్కడ మైనస్ కొడుతుంది, -√2. సో మైనస్ అంటే మీకు -1 హోల్ రూట్ రాసుకోవచ్చు మనము. వీ కెన్ రైట్ యాజ్ ఎ J² ఈక్వల్ టు -1 కాబట్టి వీ కెన్ రైట్ యాజ్ ఏ సో +/-j√2. ఓకేనా. అంటే సో దిస్ ఈజ్ ద పాయింట్, దట్ పాయింట్ విల్ ద రూట్ లోకస్ విల్ బి ఇంటర్సెక్ట్. ఓకే. సో S ఈక్వల్ టు +/-j√2 దగ్గర మనకి సో రూట్ లోకస్ అనేది వెళ్తుంది. దట్ ఇస్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇమాజినరీ యాక్సిస్ ఆఫ్ రూట్ లోకస్. ఇస్ ద వాల్యూ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వెన్ ద గెయిన్ హ్యావింగ్ ద మార్జినల్లీ స్టేబుల్ సమ్. ఏదో ఒక పాయింట్ దగ్గర ఏమంటా అంటే ఫ్రీక్వెన్సీ అడుగుతాడు. సో ఫ్రీక్వెన్సీ అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చింది కదా, ఇది S ఈక్వల్ టు Jω +/-jω కాబట్టి ఓకే, +/-j√2 రాసుకుంటే మీరు ఒమేగా ఈక్వల్ టు √2 రేడియన్స్ పర్ సెకండ్. ఓకేనా. సమ్ టైమ్ దే విల్ ఆస్క్ ద ఫ్రీక్వెన్సీ ఆల్సో, దట్ ఈస్ ఒమేగా. ఫ్రమ్ దిస్ ఇంటర్సెక్షన్ పాయింట్ యూ కెన్ ఫైండ్ దట్ ఫ్రీక్వెన్సీ. ఓకే. ఒమేగా ఈక్వల్ టు √2 రేడియన్స్ పర్ సెకండ్. క్లియరా. సో ఇప్పుడున్న డేటాతో మనం ఏం చేయాలంటే రూట్ లోకస్ డ్రా చేయాలమ్మా. ఓకే. సో వాట్ ఆర్ ద డేటా వాల్యూస్ వీ హ్యావింగ్ దట్, సో వీ నీడ్ టు డ్రా ద రూట్ లోకస్. సో ఫస్ట్ చూడండి,
సో మనకు పోల్స్ P1 పోల్ ఒకటి 0 దగ్గర P1, ఇది మీరు గ్రాఫ్లో డ్రా చేయాలి, నార్మల్ గ్రాఫ్లో. ఓకేనా, ఎగ్జామినర్ అడిగి మీరు గ్రాఫ్ తీసుకొని గ్రాఫ్లో డ్రా చేయండి. రఫ్గా డయాగ్రామ్ అయితే వేయండి, తర్వాత మీరు గ్రాఫ్ తీసుకుని గ్రాఫ్లో కూడా నీట్గా వేయండి. నెక్స్ట్ S ఈక్వల్ టు -1 ఒక పోల్ ఉంది కదా, దిస్ P2 పోల్ -1 అండ్ హియర్ వీ హ్యావ్ -3 P3 పోల్. సో రూట్ లోకస్ యాక్స్ అనేది P1 నుంచి P2కు ఉంది, అలాగే P3 నుంచి ఇన్ఫినిటీకి ఉంది. దిస్ ఇస్ ద డేటా ఫస్ట్ వి గెట్ ఫ్రమ్ దిస్ హియర్. సో నెక్స్ట్ సెంట్రాయిడ్ వాల్యూ ఏంటమ్మా, సెంట్రాయిడ్ అనేది -1. సెంట్రాయిడ్ అనేది పోల్ దగ్గరే వచ్చిందమ్మా, రావచ్చు. ఓకేనా, సెంట్రాయిడ్ అకర్స్ ఎట్ ద ఓన్లీ ఎట్ ద పోల్. సో ఈ సెంట్రాయిడ్ ఎందుకంటే విత్ హెల్ప్ ఆఫ్ ది సెంట్రాయిడ్ వీ కెన్ డ్రా అవర్ యాంగిల్ ఆఫ్ అసంప్టోట్స్. ఓకేనా, సో సెంట్రాయిడ్ వీ హ్యావింగ్ ద సిగ్మా ఈజ్ ఈక్వల్ టు -1. పోల్ దగ్గరే మనకు సెంట్రాయిడ్ వచ్చింది, రావచ్చు, నో ప్రాబ్లం. సో ఈ డాట్ ఎందుకు డ్రా చేశారంటే మనం యాంగిల్ ఆఫ్ అసంప్టోట్ మేర్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి మనము వీ కెన్ సెట్ ద యాంగిల్ ఆఫ్ అసంప్టోట్స్. సో వాట్ ఆర్ ద యాంగిల్ ఆఫ్ అసంప్టోట్ వీ హ్యావింగ్ ద 60 degrees ఒకటి, 180 ఒకటి, 300 ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు, సో దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇది 0 degrees యాక్సిస్ అనుకుంటే, ఓకేనా, దిస్ ఇస్ ఏ 90, దిస్ ఇస్ ఏ +180, సో దిస్ ఇస్ ఏ 270, అగైన్ కమ్ టు ద 360 లైక్ దిస్. సో ఫస్ట్ యాంగిల్ ఏంటి, 60 degrees. 60 అంటే మేబీ ఐఎమ్ అజ్యూమింగ్ దిస్ ఇస్ అ 60 degrees యాంగిల్. ఓకే, దిస్ ఇస్ 60 degrees. సో నెక్స్ట్ 180 అంటే, సో దిస్ ఇస్ ద 180, ఇది 180 యాంగిల్. తర్వాత ఇది 300 అంటే, సో ఇలా స్టార్ట్ చేస్తే మీరు ఇలా వెళ్ళి, సో దిస్ ఇస్ 300 యాంగిల్. ఓకేనా, అంటే దిస్ ఇస్ ఏ యాంగిల్. ఇలా 3 యాంగిల్ ఆఫ్ అసంప్టోట్స్ని జస్ట్ ఆ డాట్ లైన్స్తో ఇండికేట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ అసంప్టోట్ అయిపోయాయి. నెక్స్ట్ వీ హ్యావింగ్ ద బ్రేక్ అవే పాయింట్. బ్రేక్ అవే పాయింట్ ఏంటి మనకి, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బ్రేక్ అవే పాయింట్? సో వీ హ్యావ్ ద బ్రేక్ అవే పాయింట్ -0.422, అంటే ఇక్కడ ఉంది బ్రేక్ అవే పాయింట్ -0.422. ఇట్స్ ఏ బ్రేక్ అవే పాయింట్. ఓకేనా, సో ఈ బ్రేక్ అవే పాయింట్ ఏంటంటే రూట్ లోకస్ అనేది యాక్చువల్గా ఇంపార్టెంట్ పాయింట్, మళ్ళీ లిజన్ ఇంపార్టెంట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రూట్ లోకస్ అనేది ఎప్పుడు స్టార్ట్ ఫ్రమ్ ద పోల్స్ అండ్ అట్ ద 0. ఓకేనా, రూట్ లోకస్ అనేది ఎప్పుడు పోల్ దగ్గర స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర ఎండ్ అవుతుంది. ఓకేనా, ఎప్పుడు రూట్ లోకస్ అనేది పోల్ దగ్గర స్టార్ట్ అవ్వాలి, 0 దగ్గర ఎండ్ అవ్వాలి. దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఇంపార్టెంట్ థింగ్. బట్ ఇక్కడ మన గివెన్ సిస్టంలో జీరోస్ ఉన్నాయా, లేవు కదా. ఓకేనా, అప్పుడు రూట్ లోకస్ ఏం చేస్తుంటే ఇట్ ఎండ్స్ అట్ ద ఇన్ఫినిటీ. ఓకేనా, సో రూట్ లోకస్ ఎండ్స్ అట్ ద ఇన్ఫినిటీ వెన్ వీ డోంట్ హ్యావ్ ద జీరోస్ అట్ ద గివెన్ సిస్టమ్. మన గివెన్ సిస్టంలో జీరోస్ లేకపోతే సో ద రూట్ లోకస్ ఎండ్స్ అట్ ద ఇన్ఫినిటీ. ఓకే, ఇక్కడ మనకి 3 పోల్స్ ఉన్నాయి కాబట్టి 3 పోల్స్ నుంచి రూట్ లోకస్ స్టార్ట్ అయింది. ఓకేనా, రూట్ లోకస్ స్టార్ట్ ఫ్రమ్ ద దీస్ 3 పోల్స్. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎండ్ ఎక్కడ అవ్వాలి, ఇక్కడ జీరోస్ లేదు కాబట్టి ఇన్ఫినిటీ దగ్గర ఎండ్ అవ్వాలి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే P3 చూడండి, దిస్ P3 పోల్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఈ 180 degree యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ ఆఫ్ డైరెక్షన్లో ఇలా ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది. ఓకేనా, బట్ ఈ P1 P2 ప్రాబ్లం ఇప్పుడు P1 P2 అనేవి ఇలా రెండు స్టార్ట్ అయ్యి వస్తున్నాయి. ఇలాగా సడన్గా ఇక్కడ ఏమైనా బ్రేక్ అవే పాయింట్ వచ్చింది. బ్రేక్ అవే పాయింట్ వచ్చి సో ఒకటేమో పైకి వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఒకటేమో ఇలా వెళ్ళాలి. ఓకేనా, సో అలా వెళ్ళాలి అంటే సో ఆ డైరెక్షన్ మనం ఏమన్నామంటే యాంగిల్ ఆఫ్ అసంప్టోట్ అన్నాం. ద డైరెక్షన్ ఆఫ్ ద రూట్ లోకస్ ఈజ్ ఏ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ అసంప్టోట్. ఫస్ట్ మనం P1 పోల్ తీసుకుంటే P1 పోల్ దగ్గర మనకి యాంగిల్ ఎంత ఉంది, 60 degrees యాంగిల్ ఉంది, 60 degrees యాంగిల్ ఉంది. సో ఈ యాంగిల్ నుంచి ఇలాగా P1 పోల్ నుంచి రూట్ లోకస్ స్టార్ట్ అయ్యి సో డైరెక్షన్ ఆఫ్ దిస్ 60 degrees, ఈ 60 degrees డైరెక్షన్లో మనకి ఇలా వెళ్ళిపోతుంది అప్ టు ద ఇన్ఫినిటీకి. ఓకేనా, అప్ టు ప్లస్ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. ఇలాగా ఈ పాయింట్ ఉంది కదా, ఇంటర్సెక్షన్ పాయింట్, దిస్ ఇస్ ఏ మనకు వచ్చిన ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది కదా, ప్లస్ ఆర్ మైనస్ J√2. సో దిస్ ఇస్ ఏ J√2. ఓకేనా, సో నెక్స్ట్ P2 చూసుకుంటే మనము P2 అనేది ఇలా వచ్చింది, స్టార్ట్ అయింది రూట్ లోకస్ P2 నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ బ్రేక్ అవే పాయింట్ నుంచి మళ్ళీ సో ఇలా సో 300 degrees యాంగిల్ ఉంది కదా, ఈ డైరెక్షనల్ యాంగిల్లో ఇలా కిందకి ఇలా వచ్చేసింది. సో దిస్ పాయింట్ ఈజ్ ఏ -J√2. ఓకేనా, సో P1 దగ్గర ఈ పోల్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది, ఈ పోల్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది. ఈ P3 అనేది ఈ డైరెక్షన్లో 180 degrees డైరెక్షన్లో ఇన్ఫినిటీకి వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద థింగ్. ఓకేనా, జీరోస్ లేనప్పుడు ఏంటంటే సో రూట్ లోకస్ అనేది ఇన్ఫినిటీ దగ్గర ఎండ్ అయిపోతుంది. బట్ స్టాండర్డ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు రూట్ లోకస్ అనేది పోల్ దగ్గర స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర ఎండ్ అవుతుంది. దట్ ఈస్ స్టాండర్డ్ థింగ్. ఇక్కడ సిస్టంలో జీరోస్ లేకపోతే దెన్ ఇట్ ఎండ్స్ అట్ ద ఇన్ఫినిటీ. ఇది ఇస్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది నీట్గా మీరు ఈ కర్వ్ అయితే ఉందో రూట్ లోకస్ని నీట్గా మీరు డార్క్ లైన్తో పెన్సిల్తో డార్క్గా డ్రా చేయాలి. యాక్సెస్ని లైట్గా డ్రా చేయండి. ఓకేనా, బట్ రూట్ లోకస్ని నీట్గా మీరు డార్క్